మొత్తానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన సభ్యులైతే ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కావడం జరిగింది. సో గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి అలాగే తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగిన విషయం మనకందరికీ తెలిసిందే. సో అందులో భాగంగా అల్లు అర్జున్ ఇష్యూ ఏదైతే ఉందో ఇప్పటికీ సంచలనంగా మారింది. అనేక ట్విస్టులతో అయితే ఆ ఎపిసోడ్ అయితే కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 10 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో సమావేశం జరుగుతుంది. ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినిమా పెద్దలైతే పాల్గొంటున్నారు. అయితే ఈ యొక్క భేటీలో దిల్ రాజు గారి నేతృత్వంలో 36 మంది సభ్యులైతే సీఎం రేవంత్ రెడ్డి గారితో భేటీ కానున్నారు. అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్, అలాగే నారాంగ్, సుప్రియ, నాగవంశి, నవీన్ ఎర్నేని, రవిశంకర్, ఇక హీరోలేమో హీరో వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివబాలాజీ హాజరైనట్లు తెలుస్తుంది. ఇక దర్శకుల నుండి వీరశంకర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, సాయి రాజేష్, హరీష్ శంకర్, అనిల్, బాబీ, వంశీ హాజరైనట్లు తెలుస్తుంది. ఇక అసోసియేషన్, తెలంగాణ ఫిలిం ఛాంబర్, ఫిలిం ఫెడరేషన్ నుంచి ప్రతినిధులైతే హాజరవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం నుండి సీఎం రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ సినీ పరిశ్రమ సమస్యల గురించి ఈ యొక్క భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తుంది. అలాగే టికెట్ల రేట్ల విషయం, అలాగే గద్దర్ అవార్డు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గద్దర్ అవార్డులు ఇస్తామని గతంలో ప్రకటించింది. అయితే దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ని సినిమా ఇండస్ట్రీ సిద్ధం చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ సినిమా ఇండస్ట్రీ నుండి ఎలాంటి అడుగులు ముందుకు పడలేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సినీ ఇండస్ట్రీపై చాలా కోపం వచ్చింది. అయితే అందులో భాగంగానే అల్లు అర్జున్ కి గవర్నమెంట్ నుండి ఈ రకంగా ఎఫెక్ట్ తగిలింది అని చెప్పేసి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇవన్నిటికీ కూడా ఈ యొక్క చర్చలో పులి స్టాప్ పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ యొక్క భేటీని దిల్ రాజు గారు కన్ఫర్మ్ చేసిన సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, మిగిలిన సినీ హీరోలంతా ఇప్పుడు వాళ్ళ యొక్క సినిమాల షూటింగ్ లో ఇతర ప్రదేశాల్లో బిజీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఎవరైతే అందుబాటులో ఉన్నారో వాళ్ళైతే సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది.